సో ఏంటి తమిళనాడు చూసే ఉంటారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు విజయ్ గారు. సో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? యంగ్స్టర్గా ఏం చెప్తారు? యంగ్స్టర్గా అంటే మన పవన్ కళ్యాణ్ అలా ఎమ్మెల్యే అయ్యారు కదా, ఆయన డైరెక్ట్గా 108 సీట్స్ వచ్చినాయి. అది అక్కడ హైయెస్ట్ ప్రెస్టేజ్ బ్రో అక్కడ తమిళనాడులో. వాళ్ళని కూడా 3 సంతకాల పెట్టాడు కదా విద్యుత్ వీటి మీద, విద్యుత్ మీద పెట్టాడు. రెండో సంతకం షీటింగ్ మీద, మూడో సంతకం డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ నిర్మూలన లీగల్ టీం మీద. అంటే అసలు ఆయన గెలుపు ఊహించారా? ఎవరు ఊహించారు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఓడిపోతారని అనుకున్నారు అందరూ. కాకపోతే మంచి సీట్లు వచ్చినాయి కదా, 108 హైయెస్ట్ ప్రెస్టేజ్ అక్కడ. అది ముఖ్యంగా జెన్జీ వాటర్ ఈ యువత మొత్తం అక్కడ ఉన్న యువత ఆయన వైపు ఓటు ఏంటంటే తెలుస్తుంది. ఎందుకు ఎక్కువ యువత యూత్ ఎందుకు ఎక్కువ నమ్ముంటారు విజయ్ గారిని? కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకా ఏదైనా పనిచేసి ఉంటుందా? అక్కడ సినిమా గ్లామర్ కానీ ఏమైనా పని చేశాడు కదా బ్రో, అందుకని తీసుకున్నారు యూత్ మొత్తం. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ బౌలింగ్ నడుస్తుంది ఏపీలో, మీరు చూసే ఉంటారు. అవును బ్రో. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ విజయ్ అలాగ బ్రో. విజయ్ అక్కడ హైయెస్ట్ ప్రెస్టేజ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ హైయెస్ట్ ప్రెస్టేజ్ విజయ్ వల్ల ఇక్కడ. అంటే నేను అనేది పొలిటికల్గా విజయ్ లాగా పవన్ కూడా సింగిల్గా పోటీ చేయాలని చాలా మంది మాట్లాడుతున్నారు. అవును బ్రో, మేము అదే కోరుకుంటున్నాం. జనసేనలో అంతా కూటమి పెట్టాడు కదా బ్రో, బయటకు వస్తే జనసేన విజయ్ లాగా ఎక్కువ సీట్స్ వస్తే అని ఆశిస్తాం మేము కూడా అనుకుంటున్నారు. అవును బ్రో. ఒకవేళ మీరు అన్నారు వస్తారని చాలా మంది, అయితే నేననేది సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసేది ఏంటంటే వాళ్ళు ఏం చేయలేదు కదా ఇప్పుడు దాకా వేరే పార్టీ వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ చేసి లాగి ఇలా చేస్తున్నారు బ్రో. అంటే భారతదేశంలో ఎక్కడేం జరిగినా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ రచ్చగొట్టే వాళ్ళకి ఏం చెబుతారు? ఇంకేం చెప్తాం బ్రో. మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటి? అదే మీరేమనుకుంటున్నారు అంటే పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళ గురించి? పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళు ఏం లేదు బ్రో. ఇంకా ఫైనల్ ఒక మాటలో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా? అవుతారు బ్రో, కన్ఫర్మ్ బ్రో. పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ బాగా ఫాలోయింగ్ ఉంది బ్రో జనసేనలో, అందుకని. థ్యాంక్ యూ.